అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడితో తిరగకూడదని చెప్పి? వాడితో తిరగద్దని చెప్పే హక్కు నీకు లేదు. వాడు నా బెస్టీ. ఏ తప్పేంటి? బెస్టీయా? ఈ జెన్జీ కబుర్లు నాకు చెప్పకు. అయినా వాడు బెస్టీ కాదే, ఆ బెంచ్ మీద కూర్చున్న బాయ్ ఫ్రెండ్. నేను ఎప్పుడెప్పుడు తప్పుకుంటానా, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు టేకప్ చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. అబ్బా ఏంట్రా పొద్దున్నే నీ నస? వాడితో తిరగద్దు అంతే కదా? తిరగనులే. అయినా నా మీద నమ్మకం లేదా? నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ మీద కంటే ఎక్కువ వాడి మీద నమ్మకం. ఖచ్చితంగా మనల్ని విరగొడతాడని చెప్పి. సరేలే, అయినా నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, నేను వాడి దగ్గరకు కూడా వెళ్ళనులే. ఇప్పుడే అన్నిట్లోనూ బ్లాక్ చేస్తున్నాను చూడు. నిజంగా వెళ్ళావు కదా? హలో హలో, దీనమ్మ పెట్టి దొబ్బింది. ఒరే నీ అబ్బా, పేపర్ అనేది వేయాలి, అదేదో పగోడి మీద రాయేసినట్టు విసిరేయకూడదు. మీ అనుమానమే మా ఆదాయం. తప్పులేదు, గొడవలు అన్నాక జరుగుతుంటాయి. అది మీ జీవిత భాగస్వామితో అయినా కావచ్చు, మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో అయినా కావచ్చు, వారికి తెలియని ఇంకెవరితో అయినా కావచ్చు. కానీ నిజంగా ఆ గొడవకి కారణం మీకు తెలిసిన ఒక్కటేనా, లేక వారి జీవితంలో అద్దె మనసులో ఎవరో మీ స్థలాన్ని కబ్జా చేయాలనుకున్న వాళ్ళ? అది తెలుసుకోవాలంటే మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. దొంగతనంగా వారి మొబైల్ చెక్ చేయాలి, మనశ్శాంతికి దూరంగా కూడా ఉండాల్సి ఉంటుంది. అసలు ఇవన్నీ అవ్వని పనులు, పైగా బాగా స్ట్రెస్ అని అనుకుంటే కిందున్న నంబర్ ద్వారా సంప్రదించగలరు. అలాగే మరిన్ని వివరాల కొరకు సీక్రెట్ శాంతా, మీ రహస్యమే మీ గిఫ్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. మీ అనుమానమే మా ఆదాయం. ఎక్స్క్యూజ్ మీ, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. బట్ నేను వినాలనుకోవట్లేదు. ఇప్పుడు మీరు వద్దనుకుంటే తర్వాత కావాలనుకున్నా వినబడను. ఏంటి? మీకు అప్పులేమైనా ఉన్నాయా? ఏ తీరుస్తావా? అంటే నా లైఫ్ మీకు రాసిస్తే మీరు ఎక్కడ తాకట్టు పెట్టరు కదా. వాట్? ఇది ప్రాంక్ ఏం కాదు కదా? ప్రేమతో ప్రాంకులు చేయకూడదండోయ్. ఐ లవ్ యూ. సారీ, ఐఎమ్ ఆల్రెడీ రిజర్వ్డ్. పర్లేదు, నేను వెయిటింగ్ లిస్ట్లో ఉంటాను. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్? అబ్బి, ఎక్కడున్నావు? బయట ఉన్నా. ఏ, ఇంట్లో ఎవరు లేరా? అర్రే, నీకెలా తెలుసు? ఫోన్ చేసి మాటలతో ముగ్గులేస్తుంటే ఆ మాత్రం అర్థం కాదా? సర్లే, బయట ఉన్నావు కదా, క్యారీ ఆన్, బాయ్. అబ్బా, ఎన్ని జోయాలు వచ్చినా ఇంట్లో ఎవరు లేని సీన్ మాత్రం మారదు. ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి రమ్మని ఇంతలా ఫోన్ చేసి అడుగుతుంటే వెళ్ళకుండా ఏమాత్రం ఉంటాం? అసలే సేవాగుణం. వెళ్ళాలి, లేకపోతే మంచి సీన్ మిస్ అవుతారు. ఇప్పుడు జరగబోయే సీన్ నిపుణుల పర్యవేక్షణలో జరగబోతుంది. ఒంటరిగా మాత్రం ప్రయత్నించకండోయ్. రాహుల్, నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? ఏం లేదు, మీ ఇంట్లో ట్యాప్లు పనిచేయట్లేదు అంట కదా, రిపేర్ చేద్దామని వచ్చా. వీడెవడే? బేబీ వీడు మీ అన్ననా? హాయ్ బావా. కాదురా, మీ సినిమాకి మధ్యలో వచ్చిన ముఖేష్ యాడ్ని. ఓ, బాయ్ ఫ్రెండా? రాహుల్, నేనేం తప్పు చేయలేను, నన్ను నమ్మురా. అమ్మో, ఇది నన్ను మళ్ళీ నమ్మని స్టార్ట్ చేసింది భయ్యో. ఒక పంచి, నీ పేరు మార్చుకుని రాధికాని పెట్టుకో. ప్లీజ్ రా, వీడెవ్వడో నాకు తెలియదురా.
నీకు తెలియకుండా మీ ఇంట్లో ఎందుకున్నాడే? ఇంట్లో పవర్ సప్లై లేదని ప్లంబర్ని పాలేయడానికి పెట్టుకున్నావా? అవును ప్లంబరే. మొన్న బెస్టీ అన్నావు, ఈరోజు ప్లంబర్ అంటున్నావు. రేపు నన్ను ప్రేమిస్తే సినిమాలో భరత్ అంటారు. అయినా తప్పు నీది కాదే, నిన్ను ప్రేమించని చూసావా? నాది బుద్ధి తక్కువ. అసలు బుద్ధి ఉంటే కదా తక్కువ అవడానికి. నీకో దన్నోరా దోత, ఎంత జరుగుతున్నా నువ్వు అక్కడే ఉన్నావు చూసావా? ఏం గుండెరా నీది? ఇప్పుడే నన్ను బయటికి పంపించవే. చాలా థ్యాంక్స్ బ్రో, దాన్ని వదిలించుకోవడానికి హెల్ప్ చేసినందుకు. అయినా లవ్లో పడేయడం కాదు బ్రో, వదిలించుకోవడం స్కిల్. మనం మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ వేస్తాను. ఇదిగో తీసుకో, పండగ చేసుకో. చూడు బ్రో, ఇట్స్ మై వర్క్. నేను అడిగిన దానికి మీరు కొంచెం ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఇదిగోండి మీ ఎక్స్ట్రా మనీ. మాట్లాడుకున్న దానికంటే ఎక్స్ట్రా ఉన్నాయి. అవేదో నీకు ఇంప్రెస్ అయి ఇచ్చినాయి కాదు. వాడు దేంతో తిరుగుతున్నాడో నీకు కనుగొమని ఇచ్చిన అడ్వాన్స్. ఆ పనిలో ఉండు. ఒకప్పుడు ప్రేమంటే ఎంత దూరంలో ఉన్నా దగ్గర అవ్వాలనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత దగ్గరలో ఉన్నా అవసరాలు తీరాక దూరం అవ్వాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి విడిపోవడానికి ఒక కారణం కావాలి. అందుకే ఆ కారణం నేనే అవుదాం అనుకుంటున్నా. అంతేనండి, ఇదే నా బ్రెడ్ అండ్ బటర్. ఇన్ని ప్రేమలు చూశాక నాకు నిజమైన ప్రేమ సినిమాలో తప్ప బయట ఎక్కడా కనిపించట్లేదు. అందుకేనేమో ఫేక్లో మీద తీసిన సినిమాలన్నీ పెద్ద హిట్లు అవుతున్నాయి. అవును, నిజమైన ప్రేమ దొరుకుతుందంటారా? ఎందుకు దొరకదు? కరెక్ట్గా వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. అయినా మంచి మ్యాచింగ్లో బ్యాంగిల్స్ దొరకాలంటే అది బేగం బజార్లోనే. సరే నువ్వు ఉండి వస్తున్నా. పొద్దున్నే బయలుదేరా ఎక్కడికి? అది నాన్న ఫ్రెండ్ రమ్మంటే షాపింగ్కి వెళ్తున్నాను. ఇంట్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాలి? మెల్లమెల్లగా వెళ్తే ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఒక్కదానివే వెళ్ళకు, మీ అన్నయ్య ఎంట పెట్టుకెళ్ళు. ఆ బేవర్స్ గడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా, నీకు కాపలాగా పనికొస్తాడు, తీసుకెళ్ళు. నాన్నా నేను ఇంకా తినలేదు, రెడీ కూడా అవ్వలేదు, లేట్ అవుతుంది తనకి. నువ్వు మేకప్ వేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటానని ఎంటబడే వాళ్ళు ఎవరు లేరు గాని మూసుకొని వెళ్ళు. పందికి ఎంత మేకప్ వేసినా పంది పందే. పనికి మాలేదవా, ఇద్దరు తయారయ్యారు నా ప్రాణానికి. చిచ్చే ఆయనంటే చిన్నప్పుడు ఏమైనా బాంబింగ్ అడా, ఎప్పుడు చూసినా బొబ్బో అని అరుస్తూనే ఉంటాడు. అయినా తెలిసిందే కదరా, చిన్నప్పటి నుంచి చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవ్వచ్చు కానీ రివెంజ్ తీసుకోకూడదు. నేనేమన్నా బేవాస్లో కనిపిస్తున్నానా? ఎప్పుడు చూసినా సరే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమంటాడు. ఆయన ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, బార్డర్లో ఉండాల్సిన వ్యక్తి. ఒక్క చీమని కూడా లోపల పోనీయాడు, బయటికి రానియాడు. ఆయన నేను ఏమన్నా పనికిరా బేవర్స్లో కావపడతానా? అయినా ఆయన అన్నది కూడా నిజమే కదరా. ఇంకమ్మా దిగు, మీ అడ్డ వచ్చింది. ఏంటి? హ్యావ్ ఎ నైస్ డే సిస్టర్. సరే బాయ్. ఈ చంపేస్తా చచ్చిపోతా అనే అమ్మాయిలకి కొంచెం దూరంగా ఉండాలి మనం. మావా, మన అబ్బాయిలైన సాంప్రదాయాన్ని శ్రద్ధపూసలేం కాదు, సిచ్యువేషన్స్ బట్టి ఎమోషన్స్ మారుస్తుంటారు అంతే. ఎంతైనా మన అబ్బాయిలు చేసినంత ట్రూగా అమ్మాయిలు కూడా చేయరురా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరెలా ఉండాలనేది టైమే డిసైడ్ చేస్తుంది. అంతేగాని దీనిపైన మనకి డిబేట్ ఏంటి? ఇంటికి వెళ్ళి పాడ్కాస్ట్ చేసుకుందాంపా, వైరల్ అయినా అవుతాం. ఏమైందిరా, హట్ అయ్యావా? ఇదేంటి పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు మనం వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి మామ, ఇందులో పెట్రోల్ అయిపోయింది. ఇంకొక 1 కిలోమీటర్లో పెట్రోల్ బంక్ ఉంది మామ, నువ్వు దోసిస్తే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా? ఏంటి వెళ్ళిపోయాడు?
ఒసే ఎక్కడున్నావు? లేట్ చేసినావు అనుకో కొరియన్ డ్రామాలు చూపించి మరి చంపేస్తా. ఇక్కడే 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 ఆపేయండి. ఇక్కడే. థ్యాంక్సే. ఇంకోసారి ఇలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి, నా నచ్చదు. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావే? నాతో మాట్లాడుకుంటూ దిక్కులు చూసుకుంటూ బైక్ నడుపుతున్నావా? అసలు ఎక్కడెక్కడో తెలియదే, సడన్గా ఒక చోట ఆపి ఫోన్ మాట్లాడుకుంటూ బైక్ డ్రైవ్ చేయకండి, నాకు నచ్చదని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఎంత భయం వేస్తుందో తెలుసా? ట్రాఫిక్ పోలీసోడు అయి ఉంటాడే, లేదంటే ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అయినా అబ్బాయిలు అందరూ ఇంతేనే, చెప్పకుండా వస్తారు, షాక్ ఇచ్చి వెళ్ళిపోతారు. వచ్చిందండి పెద్ద బాబాజీ ఫిలాసఫీలు చెప్పడానికి. అసలే ఇక్కడ నాకు భయం వేస్తుందంటే. నువ్వు ఆ లిఫ్ట్ బాయ్ గురించి మాట్లాడడం ఆపితే మనం షాపింగ్కి వెళ్దాం. నీకైతే తెలిసేదే. అదే నేను అయింటేనా ఇప్పటికెప్పుడో కాంటాక్ట్ తీసుకొని ఫుల్గా ఖర్చు పెట్టించేదాన్ని. నాన్న ఏమైంది నాన్న? అలా కాదు నాన్న, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. అయ్యో ఏ ప్రియా, ఇదేంటి షాపింగ్ అని చెప్పి ఇలా వెళ్ళిపోతుంది? ఏంటో కాపలా వేయడం కూడా రాదు. ఇయ్యాదా పనికి మానేది తిని తొంగడం తప్పితే ఎందుకో పనికిరాడు. ఎందుకు పనికిరావరా నువ్వు? చెప్పండి నాన్న, రమ్మన్నారు. బయట ఎవరితో తిరుగుతున్నావు ఇప్పటిదాకా? నేను బయట ఎవరితో తిరగట్లేదు నాన్న, నందినితో షాపింగ్కి వెళ్ళాను. కావాలంటే నందినికి కాల్ చేసి అడగండి. నేను ఎవరికి కాల్ చేసి అడగను. నీ లిమిట్లో నువ్వు ఉంటే మంచిది. అవునా, తను నందుతోనే షాపింగ్కి వెళ్ళింది. ఛే, సిగ్గులేదురా? కనీసం కాపలా వేయడం కూడా చేత కాదు, పనికి మాలినదవా. ఇప్పుడు వాడి మీద ఎందుకు అరుస్తున్నా నాన్న? నువ్వు నోర్మయ్, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే మంచిది. ఎలా లోపలికే పనికి మాలినదవా. తిండి దండగా నీకు. ఎందుకే ఏడుస్తున్నావు? వాడెవడో చెప్పు, నాతో నేను మాట్లాడతా. రే ఏంట్రా నువ్వు కూడా? అసలు వాడెవడో నాకు తెలీదు, ఎప్పుడెక్కడో తెలీదు. సడన్ గా ఆపి దిగేసి వెళ్ళిపోయాడు. ఎత్తవ్వ. నిజం చెప్పు. రే అమ్మ మీదొట్టు, అసలు వాడెవడో నాకు తెలీదు. కానీ వాడు నా కంట పడాలి, చంపుతా. అయినా అసలు నాన్నకెలా తెలిసింది? తెలిసిందే కదా, నాన్న కూరంతా చుట్టాలే. ఎంత ఉంటే ఇంత చెప్తారు. సరే రెస్ట్ తీసుకో, నాతో నేను మాట్లాడతా. తన పేరు ప్రియా, రోడ్ నెంబర్ 35, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటుంది. ఏంటి గర్ల్ ఫ్రెండా? ప్రాబ్లం ఏంటి? బాయ్ బెస్టీనా? కాదు. ఫ్యామిలీ ఇష్యూనా? తనకే మీకు ప్రాబ్లమా, లేకపోతే మీకే తనతో ప్రాబ్లమా? అసలు మీరే ప్రాబ్లమా? నేను తన ఫియాన్సే, తన గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. సరే నేను చేసుకుంటా, మీరు వెళ్ళండి. నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. వెళ్తూ వెళ్తూ ఫీజు కట్టేసి వెళ్ళండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అరే వాసు, ప్రపంచం ఎంత చెడిపోయిందంటే నిజాన్ని అనుమానించేలా, అబద్ధాన్ని ఈజీగా నమ్మేలా చెడిపోయిందిరా. పాప పిచ్చి పట్టినట్టుంది, ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఫోన్ ఎవరు? నీ ఫిలాసఫర్. హో అమ్మా, చెప్పవే. ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా, ప్రపంచం ఎంత చెడిపోయిందేంటా అని ఆలోచిస్తున్నా. నేను అందుకే ఫోన్ చేశాను రా. ఎందుకు? అదే మన పక్కింటి అర్జున్ లేడు, వాడు లేచిపోతే తీసుకొచ్చి పెళ్లి చేశారు. లేచిపోయిన అమ్మాయితోటేగా, లేకుంటే కేసులు అయిపోవు. ఇందులో వింత ఏముంది? నువ్వు త్వరగా పెళ్లి చేసుకోకపోతే ఏ లేచిపోయిందో
వాహ్ వాహ్, టాపిక్ ఏదైనా నా పెళ్లితో లింక్ చేయడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరే. చాలా సంబంధాలు వస్తున్నాయిరా, కానీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అడుగుతున్నారు. నాకు చేసుకోమని వయసు చెప్తుంది, కానీ మనసే భయపెడుతుంది. ఈసారి ఎవరైనా అడిగితే ప్రేమించిన వాళ్ళకి హెల్ప్ చేస్తుంటానని చెప్పాయి. ఎవరినైనా ఇష్టపడితే చెప్పు నాన్న, నాకు క్యాష్ ఫీలింగ్ కూడా లేదు. చూసావా నాన్న, ప్రేమికులకి హెల్ప్ చేసి నీకే ప్రేమ లేదు. సరేనమ్మా, నా మనసుకి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు క్యాస్ట్ వేరేనే కాదు, మతం వేరైనా సరే పెళ్లి చేసుకుంటాను. సరేనా? సరే, నేనేదో మాట వరుస కన్నా మన క్యాస్ట్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నానా. సరేనమ్మా, నాకు వేరే వర్క్ ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. టార్గెట్ క్రాస్ లొకేషన్. చూసావా మామ, అమ్మాయి మంచి దానిలో ఉంది, గుడికొచ్చింది. గుడికొచ్చే వాళ్ళంతా మంచోళ్ళు అయిపోర్రా. కొంతమంది భక్తితో వస్తే, కొంతమంది భయంతో వస్తారు. కొంతమంది బాయ్ ఫ్రెండ్ కోసం కూడా వస్తారు. నేను చెప్పానా బాయ్ ఫ్రెండ్ అని? నాకు తెలిసిన వీళ్ళ గురించి. ఖచ్చితంగా అయితే బాయ్ ఫ్రెండ్ కాదు. హాయ్ ప్రియా. హాయ్ బేబీ. అమ్మయ్య, వచ్చావా? సారీ, లేట్ అయిందా? అలవాటు అయిపోయిందిలే. అమ్మని, తన బాయ్ ఫ్రెండా? చెప్పాను. అయినా ఈ క్యారెక్టర్కి మన ఇన్వెస్టిగేషన్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు మామ. అంతేరా, ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో అలాంటి క్యారెక్టర్సే ఇంపార్టెంట్ ట్విస్ట్ ఇస్తాయి. బ్లేడీ క్లీషే స్కిన్ ప్లే. సరే, ఇంకెంతసేపు ఇక్కడ? మూవీకి వెళ్దాం. ఇప్పుడు ఎందుకులే బేబీ, మనం తర్వాత వెళ్దాం. సరే, తినడానికి ఆర్డర్ చెప్దామా? ఓకే. నువ్వేం తింటావు? సిగరెట్లు తాగితే పోతావు, మానేయచ్చుగా. ఇది నా కోసం తాగట్లేమా, ఒక్కసారి ఆ షాప్ వాడిని చూడు. వాడి కోసం ఒకరోజు వాడు షాప్ పెట్టే ముందు నా దగ్గరకు వచ్చి, అన్న నేను చాలా కష్టాలు ఉన్నా అన్నాడు. అప్పటి నుంచి వాడి దగ్గర సిగరెట్స్కుంటూ ఎంతో కొంత ఆదుకుంటూ వానికి సహాయం చేస్తున్నాను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సర్వీస్ మా. ఆహా, మనుషుల్ని పిచ్చోని చేయడంలో నువ్వు పిహెచ్డి చేసినావు. ఇది అర్థం కావాలంటే నీకు మినిమం హ్యూమానిటీ ఉండాలి. నీ హ్యూమానిటీతో వాడు బిల్డింగ్లు కట్టిండు తెలుసా? అవునా? అది సరే, ఈ పుణ్యంలో నీకు కూడా ఒక పాట ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఏంటి? ఇప్పుడు నీతో కలిసి నేను సిగరెట్ తాగాలా? డబ్బులు ఇచ్చాలు. ఏంటి కాల్ చేసి రమ్మన్నావు? నీకు అర్జెంటుగా విషయం చెప్పాలి. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. మరి నువ్వు అర్జెంటుగా వేరే పిల్లని చూసి పెళ్లి చేసుకో. ఏ అమ్మాయి మంచిది కదా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఆ అమ్మాయి క్యారెక్టర్ బంగారం రా. మరెందుకు వేరే సంబంధం చూసుకోవాలి? ఎందుకంటే అంత మంచి అమ్మాయికి నీలా అనుమానించేవాడు వస్తే తన లైఫ్ సిఐడి సీరియల్లా అయిపోద్ది. అందుకే అరే పిచ్చోడా, నీ సిఐడి సీరియల్లో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి గురించి కనుక్కోని చెప్పిందే వాళ్ళ నాన్న. ఎందుకన్నాడు అక్క? నాకు కూడా తెలియదు. నీకు తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను తన ఫియాన్సీ అస్సలు కాదు. బాయ్ బాయ్.
వద్దా? ఓకే. అన్నా, డెలివరీ బాయా? ఫ్లాట్ నెంబర్ రాసి డెలివరీ అక్కడ పెట్టేళ్ళు. నేను డెలివరీ బాయ్ని కాదు. ఎవరండి మీరు? ఏం కావాలి? పైన ప్రియా అనే అమ్మాయి ఉంటుంది కదా, నీకేమైనా తెలుసా? నీకెందుకు చెప్పాలి? ఎవరు నువ్వు? అర్థమైంది. అమ్మాయి చాలా మంచిదన్నా. మా పాపకు చాక్లెట్ ఇస్తూ ఉంటుంది. తన కోసం ఇంటి చుట్టూ ఎంతమంది తిరిగినా ఎవరిని పట్టించుకునేది కాదు. కానీ కానీ ఏం లేదన్నా, నాకు చిన్న పని ఉంది. సాయంత్రం మందుకు డబ్బులు లేవు అసలే. వాళ్ళ నాన్న ఇంత మంచి అమ్మాయి గురించి ఎప్పుడు అనుమానమే. నన్ను ఒక కన్నేసి ఉంచమని మనీ ఇస్తుండేవాడు. చూసి చూసి ఏ ఇన్ఫర్మేషన్ లేక మనీ తీసుకోవడమే మానేశానన్నా. ఎందుకంటావు? తెలీదన్నా. మాలాంటి వాళ్ళకి పని చెప్పడమే కానీ పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తారన్నా? సరే, ఏమైనా ఉంటే చెప్పు. ఓకే అన్నా. అన్నా, ఈ అమ్మాయి. ఓ, ఈ అమ్మాయా? తెలుసు. రోజు ఇక్కడికే వాళ్ళ అన్నయ్యతో అనుకుంటా వస్తూ ఉండేది. వాళ్ళ అన్నయ్య సిగరెట్ తాగుతూ ఉండేవాడు. పాపం అమ్మాయి ఎంత వద్దొద్దని చెప్పినా వినేవాడు కాదు. ఇంకెవరితో అయినా ఎప్పుడైనా కనిపించిందా? ఇంకెవరితో అయినా అంటే లేదండి, తను ఒక్కడితోనే వచ్చేది. అప్పుడప్పుడు ఆయన తాగిన సిగరెట్లకి తనే డబ్బులు కడుతూ ఉండేది. నా నంబర్ ఇస్తాను, ఇంకెవరితో అయినా ఎప్పుడైనా కనిపిస్తే చెప్పండి. ఇవ్వండి. 768. సరే అన్న. ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే అన్న. మనకి ఎంతవరకు వచ్చిన కేసెస్లో బాయ్ ఫ్రెండ్లకు అనుమానం ఉంటుండే, లేకపోతే వైఫ్లకు అనుమానం ఉంటుండే, లేకపోతే ఫియాన్సీలకు అనుమానం ఉంటుండే. కన్నా తండ్రికి అనుమానం ఉండడం ఏంట్రా? అమ్మాయిని చూస్తే చాలా మంచిదానిలో ఉంది మామ. ఇందులో మనకు తెలియని సీన్ ఏదో ఉంది మామ. కదా, అదేందో తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ప్రియా, లోపలికి రారా. ఏంట్రా కొత్తగా డోర్ కొట్టి మరి పర్మిషన్ తీసుకొని వస్తున్నావు? రేపటి రోజు నీకు పెళ్ళాక ఎలాగో దూరం అయిపోతావు కదా, అదేదో ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నా. ఏంట్రా ఒంట్లో బాలేదా? ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. నెక్స్ట్ అడగాలి, లైట్ తీసుకో. నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అసలు మెంటల్గా పెళ్ళికి రెడీగా ఉన్నావా? అమ్మాయిల్ని చిన్నప్పటి నుంచే పెళ్ళికి మెంటల్గా ప్రిపేర్ చేస్తూ పెంచుతారు. అయినా ఇందులో కొత్తగా రెడీగా ఉండడానికి ఏముంది? అయినా అమ్మాయిల లైఫ్లో ఇది స్కిప్ బటన్ లేని ఒక పార్ట్ అంతే. అలానే కాదు, నీకు అబ్బాయి నచ్చకుండా అలా ఎలా చేస్తాం? నీకుంటుంది కదా ఇలా అబ్బాయి కావాలని చెప్పి. నాకెలా ఉన్నా పర్లేదు, కానీ నన్ను బాగా అర్థం చేసుకొని మీకు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడైతే చాలు. సార్, మన పెంట్ హౌస్ ఫ్లాట్లో రెంట్కి దిగడానికి వచ్చారు. నమస్తే సార్. మన బ్యాచిలర్స్కి ఇవ్వం కదా, వీళ్ళని తీసుకొచ్చావేంటయ్యా? ఫ్యామిలీ అండి. వీణ తమ్ముడు. మా అమ్మగారు ఇంకో 10 daysలో వచ్చేస్తారు. వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాం. పని అవగానే వెళ్ళడం ఏంటి? లేదండి, వాడంతే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా మాట్లాడుతుంటాడు. మీరు కీస్ ఇస్తే మేము పని ఏదో చూసుకుంటాం అంటున్నాడు. అంతే కదరా? అంతే అంతే అండి. అడ్వాన్స్ ఇచ్చేసి కీస్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. నమస్తే సార్.
అసలు నువ్వేంటి ఇక్కడ? అసలు నీలాంటి ఎదవ నీ ఏరియాలోకి రానిచ్చింది ఎవరు? వాచ్మ్యాన్! మొన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మనసులోంచి పోవట్లేదు తెలుసా? ఏంటి ఇంకో చెంప కూడా పగలు కొట్టమంటావా? అసలు నువ్వు మొన్న చేసిన పనికి మా నాన్న ఎలా తిట్టారంటే పోనీ నన్నేమైనా మాట్లాడమంటావా? అయ్యా చంపేద్దాం అనుకుంటున్నావా? నీ సంగతి చూడకుండా వదలను. హలో, నువ్వు వదిలేసినా నేను వదలను. నా సంగతి ఏంటో తేల్చు. ఫస్ట్ గిఫ్ట్. ఆగో, ఏంటా రంగులు? సిగ్గులేదా? ఎన్నిసార్లు చెప్పాలి నాకు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని? తీసిన పరువు చాలదా? ఇంకెన్నిసార్లు తీస్తావే నా పరువు? చిచ్చే, వెళ్ళు లోపలికి వెళ్ళు. ప్రియా, అసలు నేను ఏం తప్పు చేశానని ఆయన ఇంతలా శిక్షిస్తున్నాను నన్ను. జైల్లో అయినా కొన్ని రోజులే కదరా శిక్షించి వదిలేస్తారు. ఈయన ప్రతిరోజు శిక్షిస్తూనే ఉన్నాడు నన్ను. ఆయన అంతలా ఆశయించుకున్నా నేనేం తప్పు చేశానని? అసలు ఈయన కాకుండా నన్ను ఇంకెవరు నమ్ముతారు? ఏంట్రా? ఏం లేదురా, ఈ మధ్య జనాలు మరి పిచ్చికి ఫోన్ నెంబర్లా తయారయ్యారు. ఏమైంది? నేను ఇలాగా కేస్ టకప్ చేశా. మంచిదేగా. పేరు లిల్లీ. రోజు ఇంటికి టైంకి వచ్చేదంట. ఈ మధ్య నైట్ ఇంటికి లేట్గా వస్తుందంట. అదేం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది కనుక్కోవాలంట. అంతేకాదు, అది ఎక్కడ తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. దాంట్లో తప్పేముంది? క్లయింట్స్ అన్న కండిషన్స్ కామనే కదా. కరెక్టే, కానీ ప్రాబ్లం అది కాదు. మరేంటి? డబ్బులా? లిల్లీ అంటే వాడు పిల్ల కాదు మామ, వాడు పెంచుకునే పిల్ల అంట. అనవసరంగా పిల్ల అనుకుని కక్కుర్తిపడే. ఓ, నేను నీ దారిలో నడుద్దాం అనుకున్నా. అయినా నేనేమన్నా పిల్లికి సెక్యూరిటీ గార్డ్ లాగా కనబడుతున్నానా? అందుకే పిల్లికైనా పిల్లకైనా ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే బయటికే చూస్తుందిరా పిల్ల హుక్ అని చెప్పొచ్చా. అక్కడ వెదర్ ఎలా ఉంది? ఎక్కడ్రా? నువ్వు ఎక్కడుంటే అక్కడ. నువ్వు ఇక్కడ లేవు కదా. జేకే, ప్రియా గురించారా? ఆ అమ్మాయి గురించి అంతా తెలుసు కానీ ఒక్కటి తప్ప. ఏంటది? అమ్మాయి చాలా టఫ్గా ఉన్నా వాళ్ళ నాన్నెందుకు అంతలా అనుమానిస్తున్నాడు? అంతా బాగుంది కానీ ఏదో తేడాగుంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దామా? ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో కాదురా, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులతో. అదేంటో తెలుసుకోవాలి. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం మామ. ఏదైనా క్లూ దొరకొచ్చు కదా. ఏమంటావు? నానా, టిఫిన్ అక్కడ పెట్టేళ్ళు. ఏం లేదు. బాగుందా బంగారం? ఇంకొంచెం తినమ్మా. అదేదో చిన్న ముక్క. ఏంటి అప్పుడే? ఇంకొంచెం తినరా ప్లీజ్.
ఇలాగైతే వీక్ అయిపోతావమ్మా. ఇంకొంచెం. ఐడియా. అసలు ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళ నాన్నే కాబట్టి వాళ్ళ నాన్నే కిడ్నాప్ చేస్తే. రేయ్, ఇది లవ్ స్టోరీరా, క్రైమ్ డ్రామా చేయకు. సర్లే, గంట అయింది, గుడ్డు పెట్టే కోళ్ళ కూర్చున్నావు, ఒక్క ఐడియా కూడా రాలా. వచ్చింది వచ్చింది. ఏంటి గుడ్డా? ఐడియా బే. ఏంటి సార్ అది? ఎవరు నువ్వు? పైన ఉంటాను. ఓ, ఏం కావాలి? తోడికి పెరుగు. నాకే తోడలేదు. నీ ఎవరు? నమస్తే మేడం. పాలు నాకొద్దు. మేడం 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 ఏంటి? గేదె నుండి పెట్టుకు వచ్చిన ఫ్రెష్ పాలు మేడం. మళ్ళీ మళ్ళీ దొరకవు మేడం మీకు. రే, నువ్వు పాలుడివి కాదని మంచిగా అర్థమవుతుంది. ఏంటిది మ్యాటర్? అయ్యో, అలా ఎలా తెలిసిపోయింది మేడం మీకు? గేదె నుంచి పిండుకొచ్చిన పాలని చెప్పి పాల ప్యాకెట్లు పట్టుకొని వచ్చినావు. అయినా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో. ఎమోషన్స్తో వర్క్ చేస్తే లాజిక్లే మిస్ అవుతాంరా. కాంపోజిషన్ మా ప్రియతో లవ్లో లేవు కదా. తెలియట్లేదురా, లవ్లో ఉన్నానో లేనో కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమన్నాడో తెలుసా? మూసుకుని వచ్చి మనం చూసుకోరా అన్నాడు. ముందు ప్రియా వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాలో ఆలోచించు. నాగార్జున ఏంటి అభినవ్, హడావడిగా ఉన్నా? కొంపదీసి ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి? అబ్బాబే, అట్లాంటిదేం లేదు అంకుల్. అవును, మీ తమ్ముడు ఎక్కడా కనపడడం లేదు? బయటికి వెళ్ళాడు అంకుల్, ఇప్పుడే వచ్చేస్తాడు. అప్పుడు అమ్మగారు వస్తారని చెప్పావు. ఇంకో 3 daysలో వచ్చేస్తారు అంకుల్. అవును అంకుల్, మీరెక్కడ? ఏమి లేదయ్యా, ఈరోజు రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసేయండి మీరిద్దరు. రోజు బయట ఎక్కడ తింటారు? సరే అంటానే. ఓకే అంకుల్. అసలే ఇంట్లోకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఆయనే స్వయాన్న వచ్చి పిలిచారు. ఈ ఛాన్స్ ఎలా అయినా మిస్ చేసుకోకూడదు. నమస్తే మేడం. సిగ్గులేదా? మొన్ననే చెప్తూ కొట్టిన మళ్ళీ వచ్చావు. హలో, వీ హ్యావ్ ఇన్విటేషన్. అయినా నీకు ఎలా కనిపిస్తున్నాను? ఫంక్షన్కి పిలవకుండా తిని వెళ్ళే వాళ్ళ కనిపిస్తున్నానా? అయినా అది ఇప్పుడు కేసు తెలుసా? మీ ముక్కలు చూస్తుంటే అలానే ఉన్నాయి కానీ మా నాన్నతో చెప్పంటావా రోజు నన్ను ఏడిపిస్తున్నామని? అబ్బా, చెప్తావా? అంత ధైర్యం ఉందా? చెప్పు. నా వీళ్ళిద్దరికి మిస్టరీ ఏంటి? మా నువ్వు ఎప్పుడు ఓకేవు? నువ్వు నోరము. ఏంటి ముస్టోళ్ళకి ఇక్కడే నిల్చున్నావు? రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా లేదు పెట్టడానికి. వెళ్ళిపోండి. ఇంత అవమానం మన వల్ల కాదు కానీ పదమావా. ఏంటి బాబా అక్కడ నిల్చున్నారు? నమస్తే అంకుల్. లోపలికి రండి. వస్తుంది. ఓకే సార్. ఇయ్యా నీకు నా ఫోటో పట్టుకునే అర్హత లేదు. ఇంకొకసారి పట్టుకుంటే చేతులు నరుకుతా. ఆ ఫోటోలో కంటే ఇప్పుడే చాలా ముద్దుగా ఉన్నావు తెలుసా? ఎక్కువ వాగితే పళ్ళు రాల్తాయి. వచ్చిన పనేంటో అది చూసుకొని వెళ్ళు. నేను వచ్చిందే నీకోసం. నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతా చెప్పు? వెళ్ళకు, ఇక్కడ ఉరేసుకుంటావు. వీడ పోతుంది. బాబు. అంకుల్. అక్కడేం చేస్తున్నారు? రండి భోంచేద్దాం. వస్తున్నా. ఏమైనా అంకుల్, ఇవాళ సాంబార్ మాత్రం అదిరిపోయింది. అంకుల్, ఏమనుకోకపోతే చిన్న విషయం అడగచ్చా? తప్పకుండా అడుగు బాబు. అదే, అక్కడ ఉన్న అన్ని ఫొటోస్లో మీ అమ్మాయివే ఉన్నాయి.
మీ అమ్మాయి అంటే మీకు అంత ఇష్టమా? చూడు బాబు, ఇష్టాలు ప్రేమలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి మాయమైపోతుంటాయి, మారిపోతుంటాయి కూడా. ఇష్టాలు ప్రేమలు నష్టపోతే గానీ అర్థం కావు. అంతేగాని అర్థం పద్ధతిగా ఉందనుకుంటే అది పగిలిపోతే ఎవరినైనా గాయపరుస్తుంది. గాయాలను గుర్తుపెట్టుకోవడమే ప్రేమ అయితే. నా కూతురంటే నాకు చాలా ప్రేమ. ఏంటో అంకుల్, మీరు చెప్తుంటే అన్నీ అర్థమైనట్టున్నాయి కానీ ఏమీ అర్థం కావట్లేదు. ఇవన్నీ అనుభవంతోనే అర్థమవుతాయి బాబు. అయినా అంకుల్, ఇంతకీ మమ్మల్ని ఎందుకు డిన్నర్కి పిలిచారు? మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలంటే ఇద్దరు యదవలకి సుష్టుగా భోజనం పెట్టమని మా పంతులు గారు చెప్పారు. అందుకే మిమ్మల్ని పిలిచాను. జస్ట్ జోక్. మా ఇంట్లో ఎవరు అద్దెకి దిగినా వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అన్నది మా పద్ధతి. అంతే, డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే, వెళ్దామా? సరే అంకుల్, వెళ్ళొస్తాం. సరే. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఉంటా. ఏంటి మళ్ళీ వచ్చావు? మిస్ అవుతున్నావా? అమ్మో, ఎవడ్రా నువ్వు అసలు? ఆ రోజు వచ్చి నా బండి మీద కూర్చున్నావు. అది తెలిసి మా నాన్న ఇంకా చిప్గా చూస్తున్నాడు. అది కాదు ప్రియా, ఏం జరిగిందంటే? నీ ఎక్స్ప్లెనేషన్స్ నాకు అవసరం లేదు. ఇంటికి వచ్చిన వాడి తినేలేకుండా నా గురించి ఎందుకురా నీకు? మా నాన్నకి నేను ఇష్టం ఉంటే లేకుండా నీకెందుకు? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయనకి నేనంటే ఇష్టం ఉన్నా లేకున్నా ఆయనంటే నాకు చచ్చేంత ఇష్టం. సరదాగా ఉంటున్నా కదా అని నా విషయాలలో ఇన్వాల్వ్ అయితే మర్యాద దక్కదు నీకు. దయచేసి నా జోలికి రాకు. నా లైఫ్లో జరిగిన దరిద్రం చాలు. నువ్వు వచ్చి కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ప్లీజ్, నీ హద్దులో నువ్వు ఉంటే చాలా మంచిది. ఇప్పటికే మా నాన్నకి దగ్గరగా ఉంటూ దూరంగా బ్రతుకుతూ నరకం అనుభవిస్తున్నాను. నీకు దండం పెట్టి చెప్తున్నాను, నా ఫ్యామిలీ మధ్యలోకి రాకు. ఫీల్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని నీకు అవసరం లేని విషయాలలో తలదూర్చి ఉన్న సమస్యల్ని పెద్ద చేయకు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ప్రేమించిన వాళ్ళ బాధకు కారణం మనమైతే ఆ బాధ వాళ్ళకంటే ఎక్కువ మనకే ఉంటుంది.